అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా మారింది. శుచి శుభ్రం లేని ఆర్వో వాటర్ ప్లాంట్ నాచు పురుగులతో నిండింది. వాటర్ ట్యాంకర్ మీద పురుగులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పేషెంట్లు అపరిశుభ్రమైన వాటర్నే తాగుతున్నారు. రోగుల పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంతలా అంటే పేషెంట్ తాలూకు వేసిన సిమెంట్ కట్టును కూడా బంధువులే విప్పుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించడంతో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. ఇప్పటికే వైద్య రంగాన్ని నీరుగార్చిన కూటమి సర్కార్ కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహణ కూడా సరిగా చేయటం లేదని తేలింది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ప్రజలకి మంచి వైద్యం అందించలేకపోతున్నారు ఈ హాస్పిటల్లోని. మేము జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి మెడికల్ కాలేజ్ ప్రైవేట్కరణ అమ్మేస్తున్నారు. వీటిలేమో ఉన్న హాస్పిటల్ని సరిగ్గా మెయింటైన్ చేయక ప్రజలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం మంచినీళ్ళ సమస్య కానీ ఏ సౌకర్యం కూడా లేకుండా పేషెంట్లకి కట్లు విప్పి కట్లు కట్టే కార్యక్రమం కూడా సరిగ్గా లేదు. ఈ కార్యక్రమాన్ని మేము ఖండిస్తూ ఇదే కార్యక్రమాన్ని కంటిన్యూ అయితే మాత్రం ఉద్యమంగా మరింత చేస్తామని చెప్పేసి యువజన హెచ్చరిస్తాం.